హాయ్ గైస్, మహేష్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్లో హెచ్జిటి పోస్టులకు టెట్కమ్ టీఆర్టీలో భారీ పోటీ అనేది నెలకొనబోతుందని చెప్పి మనకు ఈనాడులో టుమారో ఒక కథనం అయితే రిలీజ్ అవ్వబోతుంది. సో ఇప్పుడు మీరు తాజా ఇన్ఫర్మేషన్ చూడాలనుకుంటే www.eenadu.pro ఇన్ఫర్మేషన్ అయితే మీరు పరిశీలన అయితే చేయొచ్చు. ఓకే, సో ఈ యొక్క ఆర్టికల్ని మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. 2 లక్షలకు పైగా అభ్యర్థులు ఈ యొక్క టెట్కమ్ టీఆర్టీ ద్వారా హెచ్జిటి పోస్టులకు అయితే పోటీ పడబోతున్నారు. అండ్ అంతేకాకుండా ఈ టెట్కమ్ టీఆర్టీ ద్వారా ఏంటంటే గతంలో క్వాలిఫై అయిన వారే కాకుండా ప్రస్తుతం అంటే క్వాలిఫై కాని అభ్యర్థులు కూడా ఈ యొక్క ఎగ్జామ్ అనేది రాసే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇలాగా ఓన్లీ ఒక్క హెచ్జిటి పోస్టులకే అప్లై చేసుకునే వారి సంఖ్య 2 లక్షలకు మించి ఉంటుందని చెప్పి మనకు ఆర్టికల్ అయితే తెలుపుతుంది అనమాట. ఓకే, బీఈడి వారికి అవకాశం ఇచ్చినందువల్లే మనకు ఈ యొక్క అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఈసారి మనకు టెట్కమ్ టీఆర్టీలో బీఈడి వారికి కూడా హెచ్జిటి పోస్టులకు అవకాశం అనేది ఉంది. అండ్ ఆఫ్కోర్స్ మనకు డిఎడ్ చేసిన వరకు కూడా ఈ యొక్క హెచ్జిటి పోస్టులకి రాసుకోవచ్చు అనమాట. క్వాలిఫై అయినా గతంలో టెట్లో క్వాలిఫై కాకపోయినా రాయొచ్చు. సో అందరికీ కూడా అవకాశం అనేది ఈ యొక్క హెచ్జిటి పోస్టులకు ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మంచి సువర్ణ అవకాశం, భారీ పోటీ అనేది ఉంది. అండ్ అంతేకాకుండా ఈ యొక్క డిఎస్సిలో భర్తీ చేస్తున్న పోస్టుల్లో కూడా ఈ యొక్క హెచ్జిటి పోస్టులే చాలా ఎక్కువగా ఉన్నాయి. మొన్ననే మనకు ఈ యొక్క గిరిజన సంక్షేమ శాఖలో 800 పోస్టులకు సంబంధించి కూడా మనకు గవర్నమెంట్ నుంచి గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది కదా. ఈ 800 పోస్టుల్లో కూడా 60% అనేవి హెచ్జిటి పోస్టులే ఉన్నాయి. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రకారంగా చెప్పవచ్చు హెచ్జిటి పోస్టులు ఎటు చూసినా సరే మనకు జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కువగా ఉన్నాయి చెప్పుకోవచ్చు. పోటీ పరంగా కూడా అదే స్థాయిలో తీవ్రమైన పోటీ అనేది ఉంటుంది. ఓకే, సో ఈ ఆర్టికల్ మనకు ప్రధానంగా హెచ్జిటి పోస్టుల గురించి తెలుపుతుంది. సో మొత్తంగా మనకు చదివి వినిపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఓకేనా. సో ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్లో నిర్వహించనున్న డిఎస్సిలో మనకు హెచ్జిటి పోస్టులకు భారీ పోటీ అయితే నెలకొంది. హెచ్జిటి పరీక్షకు బీఈడి చేసిన వారికి కూడా అవకాశం కల్పించినందున ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఉపాధి అర్హత పరీక్ష, నియామక పరీక్షను కలిపి నిర్వహిస్తున్నందున గతంలో టెట్లో అర్హత సాధించిన వారంతా కూడా డిఎస్సి రాయనున్నారు. దీంతో ఈ పరీక్షకు 2 లక్షల పైగా దరఖాస్తులు అయితే వస్తాయని చెప్పి అధికారులు భావిస్తున్నారు. పాఠశాల విద్యాశాఖ, పురపాలక శాఖల మొత్తంలో మనకు పోస్టుల్లో హెచ్జిటి మనకు సగానికి పైగా ఉన్నాయి. ఇవి కాకుండా గిరిజన సంక్షేమ శాఖ నుంచి వచ్చిన 800 పోస్టుల్లో కూడా 60% హెచ్జిటిలే ఉన్నాయి. కర్నూలు, అనంతపురం, శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలో ఒక్కో జిల్లాలో దాదాపు 300 పోస్టుల చొప్పున ఉండనున్నాయి. ఓకే, తర్వాత మనకు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఈసారి డిఎస్సిలో జెడ్పీ, ఎంపీపీ, పురపాలక విభాగాల్లో స్కూల్ అసిస్టెంట్లు, భాషా పండితులు కలిపి 1870 పోస్టులు అయితే ఉన్నాయి. ఆదర్శ పాఠశాలలు 900 పోస్టుల్లో టీజీటీలు 60% ఉండగా ఏపీ రెసిడెన్షియల్ విద్యాసంస్థలో సగం వరకు టీజీటీ పోస్టులు అయితే ఉన్నాయి. వీటికి పేపర్ 2A అర్హత సాధించిన వారు అర్హులు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ప్రతి జిల్లాలో కూడా 90 నుంచి 110 వరకు అయితే ఉండనున్నట్లుగా సమాచారం అయితే ఉంది. అయితే చూడండి, వ్యాయామ విద్యకు మాత్రం ఏవైతే మనకు గతంలో 47 ప్రకటించారో అవి మాత్రం 250 పెంచడం అయితే జరిగింది. ఈ 250 పోస్టుల్లో కూడా మనకు ఇంకా ఆర్థిక శాఖ పెండింగ్లోనే ఉంచింది. అనుమతులు అయితే రావాల్సి అయితే ఉంది. ఈ యొక్క అనుమతి వచ్చినప్పుడు ఇంకా మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడానికి ఇంకా బాగుంటుంది అనమాట. అంతేకాకుండా గిరిజన సంక్షేమ శాఖ పోస్టుల్లో కొన్ని వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు మాత్రమే ఉన్నాయి. గత జూన్లో మొదటిసారి వ్యాయామ ఉపాధ్యాయులు కూడా టెట్ అనేది నిర్వహించారు. 8323 మంది మాత్రమే అర్హతను సాధించారు. ఈ విభాగంలో డిఎస్సి రాసేందుకు వీరే అర్హులు కానున్నారు. అంటే ఎవరైతే మనకు ఈ పీఈటీ పోస్టులకు గతంలో టెట్ అనేది క్వాలిఫై అయ్యారో వారు మాత్రమే ఈ యొక్క డిఎస్సిలో మనకు పీఈటీ పోస్టులకు అయితే పోటీ పడనున్నారు. సో గత జూన్లో మనకు ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించి అర్హతలు అనేది ఎలా ఉన్నారు అనే సంఖ్యను ఇక్కడ మీరు స్క్రీన్ మీద పరిశీలన చేయొచ్చు. ఈ విధంగా హెచ్జిటికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం మనకు ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.